First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో రైతుల్ని ఏనుగుల గుంపు సంచరించడంతో భయభ్రాంతులకు గురి చేస్తున్న ఏనుగులు. అసలు రైతులు వేటికని భయపడాలి? ప్రకృతి విపత్తులకి, అలాగే వన్యప్రాణుల మీదకు వచ్చిన పాము కాట్లకి ఒక రకంగా కాదు. అసలు వారికి ఏ విపత్తు ఎలా వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. అందులోని అమాయకులైనటువంటి గిరిజన ప్రాంతం అదంతా కూడా. సో వారి యొక్క కష్టాలని ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సరే మా కష్టాలు మాత్రం కడతీర్చట్లేదంటూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కురుపాం నియోజకవర్గంలో కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా అంటే 2006వ సంవత్సరంలో ఒరిస్సా సరిహద్దు నుండి ఆంధ్ర సరిహద్దులోకి 11 ఏనుగుల గుంపు అయితే మాత్రం ప్రవేశించింది. అప్పటి నుండి కూడా ఏనుగులు చేస్తున్న దాడులు అన్నీ కాదు, కొన్ని వివిధ కారణాల కారణంగా ఏనుగులు మృత్యువాత పడిన సంఘటనలు జరిగాయి. అదేవిధంగా ఏనుగులు చేసిన దాడిలో కూడా అనేక మంది రైతులు కూడా చనిపోయారు. సో ఆ కుటుంబాల బాధ అయితే మాత్రం వర్ణాతీతం. ఎందుకంటే పంట పొలాలను చూసుకోవడానికి వెళ్ళిన రైతులు ఏనుగులు చేసిన దాడిలో మృత్యువాత పడడం అత్యంత బాధాకరం అంటూ కూడా గ్రామస్తులందరూ కూడా వాపోయారు. ఎందుకంటే ప్రకృతి విపత్తులు ఒక పక్క, అదేవిధంగా వన్యప్రాణులు దాడులు ఒక పక్క. అసలు మా బాధ ఏంటి, మా కష్టాలు ఎలా గట్టెక్కుతాయి అంటూ రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజుల కింద చూసుకున్నట్టయితే చిన్నారావు అనే రైతు కురుపాం నియోజకవర్గానికి సంబంధించి తన తోటలో దిగుబడి ఏ విధంగా ఉంది అని చూసుకోవడానికి వెళ్ళాడు. అంతే, అక్కడికి వెళ్ళేసరికి అక్కడున్న పరిస్థితిని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఎలాగూ పంట నష్టం చేస్తున్నాయి, అదేవిధంగా మొక్కలు అంటే చేతికి దిగుబడి వచ్చే సమయంలో ఏనుగులు వాటిని కూడా పాడు చేసేస్తున్నాయి. ఇది కాకుండా నీటి కోసం తవ్వుకున్న బోర్లని, పంపు సెట్లన్నీ కూడా పీకి పడేసాయి. వాటిని పట్టుకొని చూస్తూ వామ్మో, ఇంకా ఈ దిగుబడి గురించే కాకుండా పంట నష్టమే కాకుండా ఇది కూడా నా మీద ఏనుగులు భారం మోపాయా అంటూ ఆ రైతు అయితే మాత్రం చెప్పలేక, మింగలేక, కక్కలేక ఆందోళన చెందుతున్న పరిస్థితి. సో ఏదైతేనే గత కొన్ని సంవత్సరాలుగా ఏనుగుల గుంపుని తరలించండి మహాప్రభు అంటూ ప్రభుత్వానికి చాలా సార్లు విన్నవించుకున్నారు అక్కడ రైతులు. సో ప్రభుత్వం కూడా ఏనుగులు తరలించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కొన్ని వివిధ కారణాల కారణంగా అది కూడా ఆలస్యం అవుతుంది. మరి కొన్ని రోజుల కింద చూసుకున్నట్టయితే ఒక 2 days బ్యాక్ ఏనుగుల గుంపు కురుపాం నియోజకవర్గానికి సంబంధించి రోడ్డు మీద హల్చల్ చేస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా గుంపులుగా ఏనుగులు తిరుగుతున్నాయి. సో అవి అరిచే అరుపులకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అవి వస్తుంటే ఇక్కడ మేము భయపడాల్సి వస్తుంది, ఇటు నుండి అటు వెళ్ళలేకపోతున్నాం. రాత్రులు పంట పొలాలని చూసుకోవడానికి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. లేదు, రాత్రులు ఏదైనా పని మీద బయటికి వెళ్ళాలన్నా ఏనుగులు ఏ వైపు నుండి వచ్చి దాడి చేస్తాయో మా ప్రాణాలు గుప్పట్లో పెట్టుకొని బ్రతుకుతున్నామంటూ రైతులు లబోదిబ్బం అంటున్న పరిస్థితి. సో ఎప్పుడైతే ఏనుగుల గుంపు రోడ్డు మీద సంచారం చేస్తుందో రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన వెంటనే వారు కూడా అప్రమత్తమై ఏనుగుల గుంపుని అడవుల్లోకి తరలించే ప్రయత్నం చేశారు. సో ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలుగా ఏనుగుల దాడి వల్ల మేము చాలా నష్టపోతున్నాము, వీటిని తరలించే ప్రయత్నం చేయండి మహాప్రభు అంటూ వారు ఏడుస్తున్నారు. అదేవిధంగా వన్యప్రాణులుండే అడవుల్ని నరికి వేయడం వల్ల అవి జనావాసాల్లోకి వస్తున్నాయి. సో వాటికంటూ ప్రత్యేక ఒక జోన్ ఏర్పాటు చేసినట్టయితే ఏనుగుల వల్ల జరిగే దాడినైతే మాత్రం తగ్గించే అవకాశం ఉంటుందని చాలా మంది వన్యప్రాణి ప్రేమికులు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే అవి ఉండడానికి సరైన సదుపాయం లేక, చెట్లు లేక, నిలువ నీడ లేక, ఫుడ్ కోసం అంతా కూడా రైతులు వేస్తున్న పంట పొలాలపైకి ఆ ఫుడ్ కోసం వచ్చేస్తున్నాయి. సో వాటి స్థలాల్ని మనం ఆక్రమించుకుంటున్నాం కాబట్టి వాటిపై ప్రత్యేక శ్రద్ధ కూడా అటవీ శాఖ అధికారులు చూపించాలి అని అక్కడ కొంతమంది వన్యప్రాణులు కూడా అంటున్న పరిస్థితి. ఏదైతేనే పాపం ఏనుగులు చేస్తున్న చేష్టలకి రైతులు తల పట్టుకుంటున్నారు. ఎందుకంటే గిరిజనులు పాపం ఆ పంట ఆధారంగానే వారి బ్రతుకులు, ఆ కొండ మీద పండించుకునే ఆ పంట వస్తేనే వారి ఇంట్లో కూడా 4 మెతుకులు నలుగురికి వెళ్తాయి. అలాంటిది ఏనుగుల కారణంగా వారి ప్రాణ భయమే కాకుండా వారి తినే 4 మెతుకులు కూడా మా నోటికి వెళ్ళలేకుండా పోతుంది. మా పంటనంతా కూడా ఒక అడుగు వేస్తే చాలు అంత భూమంతా కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది. మొక్క చేతికొచ్చే సమయానికి ఇవి పాదాలతోటి మొత్తం నాశనం చేస్తున్నాయి అడుగులు వేస్తూ. బాబోయ్ దేవుడా మా మొర ఆలకించు అంటూ రైతులు ఆందోళన చెందిన పరిస్థితి అయితే పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, ఐడ్రీమ్ మీడియా, పార్వతీపురం మన్యం జిల్లా. నేను ఇద్దరు లేడీ అన్నదంటే వచ్చేసిన అమాంతంగా వచ్చేసినండి ఏనుగులు.
కోకో గింజలు ఒక చోట 8 బత్తాలు, ఒక చోట 8 బత్తాలు పాడు చేయండి. దాని గురించి ప్రభుత్వం ఏదైనా ఆదుకుని చేయకపోతే మేము చేయ పరిస్థితి ఏమీ లేదండి. నాకు 14 ఎకరాలు చేయడం కోకో అండి, 5 బోర్లు అండి, 4 లక్షల రూపాయలు లాస్ అండి. నాకు ఆ లాస్ గవర్నమెంట్ ఏదైనా ఉపకారం చేస్తే పర్లేదండి. మాకు ఎవరు రాలేదండి, అసలు పాలిస్టర్ ఎవరు రాలేదండి. వచ్చి ఏదో టైం వచ్చి కూకుని వెళ్ళిపోతున్నారు అంతే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.